అంటున్నావు. దాదాపుగా 4000 మంది 5000 మంది రైతుల యొక్క జీవితాల గురించి రాజధాని ఉండాలని మాట్లాడావు. నువ్వు 5 కోట్ల ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కోసమో అక్కడ బినామీలుగా మీరు కొన్నటువంటి ల్యాండ్స్ కోసమో మీరు ఆలోచన చేశారు. ఈ రాష్ట్ర శ్రేయస్ గురించి మేము నోరు విప్పకూడదు అనుకున్నాం. మంచి జరగాలి, నువ్వు ఎటువంటి వాడివైనా కూడా పర్వాలేదు, నీ ఆలోచన దుర్మార్గంగా ఉంటాయని తెలిసినా రాష్ట్ర శ్రేయస్ రీత్యా ఏ రోజు కూడా మేము కాంట్రవర్సీ చేయాలని ఏ రోజు అనుకోలేదు. ఇదే 2014లో అసెంబ్లీలో నువ్వు రాజధాని ప్రకటించే సమయంలోనే నేనే వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడిగా ఆ రోజే చెప్పాను. ఈరోజు నువ్వు చెప్తున్న మాటలు, ప్రతి పట్టణానికి ఎయిర్పోర్ట్, ప్రతి జిల్లాకి ఎయిర్పోర్ట్, ప్రతి జిల్లాకు టెక్స్టైల్ పార్కులు అన్నీ ఇచ్చావు మాకు పేపర్లు, నీలో చిత్తశుద్ధి ఉండదు, నువ్వు ఎక్కువగా కూడా చెప్పేదానికే ప్రాధాన్యత ఇస్తావని చెప్పి ఆ రోజే చెప్పాను. ఈరోజు 12 సంవత్సరాల తర్వాత కూడా అదే అవుతుంది. మళ్ళా 10 సంవత్సరాల క్రితం 2016లో కూడా నేను అసెంబ్లీ రికార్డ్స్లో మీరు చెక్ చేసుకోండి, ఇదే విషయాన్ని రిపీట్ చేశాను. ఈరోజు రాయలసీమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతము. ఒక తండ్రికి 3 బిడ్డలుంటే ఆ 3 బిడ్డల్లో ఒకరు అవిటితనంతో జన్మించినటువంటి వ్యక్తి ఏ రకంగా స్పెషల్ కేర్ ఉండాలనో ఈ రాయలసీమ ప్రాంతం కూడా ఒక అవిటితనంతో పుట్టినటువంటి ప్రాంతంగా నువ్వు భావించు. ఈ ప్రాంతానికి నీ సపోర్ట్ అవసరము. ఒక తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు. స్పెషల్ కేర్ తీసుకో. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విషయంలో మంచి నిర్ణయాలు తీసుకో. ఇక్కడ ప్రాజెక్ట్స్ కానీ నగరాల అభివృద్ధికి సంబంధించినటువంటి కానీ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆలోచనలు చేశారో అవన్నీ కొనసాగించు. ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యతలు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. కానీ తుంగలో తొక్కేశావు. మళ్ళీ ఈరోజు మాట్లాడుతున్నాడు. 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన సమయంలో ఈయన చెప్పాడట, పోలవరానికి సంబంధించి అప్పుడు ఏమీ లేదంట, ఈయన దానికి పోలవరం క్రియేట్ చేశారంట. పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జీవనాడి. ఈ ప్రాజెక్టును 2004 వరకు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ప్రాజెక్టు వేస్ట్ అని నువ్వు అన్న తర్వాత 2004లో రాజశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన చేసి దాదాపుగా 23-24 పర్మిషన్స్ రావాల్సినటువంటి ఆ ప్రాజెక్టుకు 90% పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ని యుద్ధ ప్రతిపాదన టేకప్ చేసి లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అనేటువంటిది చేసి ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేసి ప్రాజెక్టులు యుద్ధ ప్రతిపాదన ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ విషయం మీకు తెలుసు. రాష్ట్రం విడిపోతుందని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఊహించుకోలేదు. ఆయన బతుకుంటే అది జరిగిండదు. తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం పోలవరం ఇచ్చినటువంటి వాళ్ళు విభజన చట్టంలో చేర్చారు కాబట్టి అందులో భాగంగా ఆ 7 మండలాలు చేరుస్తాను వాళ్ళు ప్రపోజల్ పెడితే ఈయన ఆ 7 మండలాలు ఆంధ్రాలో చేర్చేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పాను ఆ రోజు అంటున్నాడు. ఆయన ఎంత అసత్యమైనటువంటి మాటలండి అవి. అంత క్రెడిబిలిటీ ఈయనకు ఉంటుందా? ఈయన ప్రమాణ స్వీకారం చెయ్యను అది ఇచ్చేంత వరకు అన్నటువంటి కెపాసిటీని కున్నింటే ఆ రోజు స్పెషల్ స్టేటస్ తెచ్చిండాల్సింది రాష్ట్రానికి. అనేకమైనటువంటి విభజనకు సంబంధించినటువంటి ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి ఉండాల్సింది. ఒక్క పనున్నా చేసావా? దీన్ని మభ్యపెట్టేటువంటి మాటల్లో నిన్ను ప్రమోట్ చేసుకునే దానికి చెప్పుకుంటూ వచ్చావు. ఇలాగే ఈరోజు నువ్వు మాటల్లో జపాన్కి సంబంధించినటువంటిది క్రెడిబిలిటీ లేదంట. ఆ జపాన్ సంస్థకి ఇస్తే సరిగా చేయకుండా పంపించినాడంట. ఆ జపాన్ ఏదైతే ఈయన రాజధాని నిర్ణయించిన తర్వాత ఒక కన్సల్టింగ్ కంపెనీకి ఇచ్చినటువంటి తర్వాత మకీ అనేటువంటి ఒక కంపెనీ ప్రపంచంలో అది కూడా ఒక పెద్ద సంస్థ. ఆ సంస్థకి ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈయన చేస్తున్నటువంటి అవినీతిని వాళ్ళు చూడలేక బయటకు వచ్చి ఇంత అవినీతి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. భారతదేశంలో మామూలుగా బీహార్ అంటారు, బీహార్ కన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అని చెప్పి ఆ జపాన్కి సంబంధించినటువంటి సంస్థ బయటకు వచ్చి చెప్పారు. ఆ మాటలు మర్చిపోయాడు ఆయన. ఈరోజు సింగపూర్ పెద్ద క్రెడిబిలిటీ ఉన్నటువంటి దేశము. ఆ దేశంలో అన్నీ ఉన్నాయి. ఎస్, ఆ దేశం ఉంది, మంచిగానే ఉంది. కానీ నువ్వు ఆ దేశానికి కూడా మరకలు అంటించావు. అక్కడ సంబంధించినటువంటి ఈశ్వరన్ అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయన ఏ రకంగా తప్పులు చేసి నీ వల్ల ఆయన ఇరుక్కొని జైలుకు పోయాడో కూడా ఒకసారి గమనించుకో. ఈరోజు గొప్పలుగా చెప్తున్నావు, నీ ఆలోచనలు బహు గొప్పగా ఉన్నాయి, నేనే అన్ని క్రియేట్ చేశానని. అలాగే ఈరోజు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడుతూ SRM, VIT లాంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాను, అదేదో గొప్పగా ప్రజలకు మేలు చేశానని మాట్లాడుతున్నాం. అవి ప్రైవేట్ సంస్థలు. కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క సంబంధించిన భూములకు దారాదత్తం చేశావు. ప్రజల నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళు లాభాలు గడిస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు నిర్మించి అనేకమైనటువంటి ప్రతి స్కూలు డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎడ్యుకేషన్ సంస్కరణలు తీసుకొస్తే
ఈయన ప్రైవేట్ సంస్థలు తెచ్చి అదే గొప్పగా నేను పెద్ద విజనరీ అని చెప్పుకునేటువంటి పరిస్థితికి దాన్ని వచ్చాడు.